ఈవినింగ్ స్నాక్స్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే మైసూర్ బోండా రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మరి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్‌లో ఒక కప్పు వరకు పెరుగైతే నేను యాడ్ చేశాను. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ గూడా వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్, అలానే కొంచెం బేకింగ్ సోడా వేసి బాగా ఇలా చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. మీరు ఎంతసేపు అయితే ఇలా బీట్ చేస్తారో అంత మంచిగా అయితే బోండాస్ అయితే మనకొస్తాయి. ఇలా మంచిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నేను మైదా పిండిని అయితే యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే మనం పెరుగునైతే తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం వేడి నీళ్ళు, అంటే మరీ వేడి నీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కొంచెం పిండిని చూసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయకండి. జస్ట్ లైట్గా చూపిస్తున్నాను కదా నేను, అంత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఎంత బాగా అయితే పిండిని మనం కలుపుతామో అంతగా మంచిగా అయితే మనకి బోండాస్ అయితే ప్రిపేర్ అవుతాయి. చూపిస్తున్నాను కదా, అలా అయితే చాలా బాగా అయితే కలపాలి మనం. కనీసం ఒక 10 మినిట్స్ వరకైనా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత పైన అయితే కొంచెం ఆయిల్ అయితే వేసి మూత పెట్టి ఒక 1 అవర్ అయినా దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు మనం చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ అంతా హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసి వేపాను. తర్వాత ఇందులోకి వేరుశనగ గుళ్ళు కూడా వేసి బాగా కొంచెం ఫ్రై అయ్యాక కొబ్బరి ముక్కలు కూడా తీసుకొని పల్లీలు కూడా పచ్చిమిర్చి అన్నీ వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. సో మిక్సీ పట్టిందంతా ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు అయితే పెట్టుకున్నాను దీనికి నేను. చట్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సింపుల్గా చేసేసుకున్నాను అనమాట. ఎక్కువగా కాకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే చట్నీని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఒక 1 అవర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసి బోండాస్ని అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ అంటే బాగా హీట్ ఎక్కకూడదు. ఒక మీడియంలో మాత్రమే హీట్ ఎక్కాలి. సో బజ్జీ వేసాక మనకి కింద నుంచి మళ్ళీ పైకి వస్తుంది చూసారా, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మాట. ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూసారు కదా ఎలా అవుతున్నాయో. సో దీన్ని మంచిగా టర్న్ చేసుకోవాలి. మొత్తం అంతా గోల్డ్ కలర్లో వచ్చినంత వరకు టర్న్ చేసుకుంటూ తిప్పుతుంటూ ఉండాలన్నమాట. ఇలా చూపిస్తున్నాను కదా, అలా తిప్పుకుంటూ ఉంటే మనకు బాగుంటాయి. వేసిన వెంటనే కలిపేసుకోకండి, కొంచెం సేపు ఆగాక కలుపుకుంటే బాగుంటుంది. సో బజ్జీస్ అన్నీ చూసారా కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేసాయి కాబట్టి ఇంక మనం తీసేసుకోవాలి పక్కకి. ఇలా మళ్ళీ తీసుకున్న తర్వాత సేమ్ ఇదే మళ్ళీ ప్రాసెస్లో మళ్ళీ ఇలా వేసుకుంటూ ఉండాలన్నమాట. వేసిన వెంటనే మళ్ళీ కలిపేసుకోకండి వెంటనే. అవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చాక కలుపుకుంటే సరిపోతుంది, లేదంటే విడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇలా అయ్యాక కొంచెం కలుపుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ మాత్రం తీసుకుంటే మంచిగా మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్ మైసూర్ బోండాని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. బయట అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చట్నీతో తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ సూపర్ ఉంటుంది ఈ రెసిపీ. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.